సో పబ్లిక్ లైబ్రరీ, మ్యూజియం ఆఫ్ ఆక్స్ఫర్డ్ అన్నమాట ఇదంతా. ఇక్కడ రాయబడి ఉంది, ది స్టోన్ వాజ్ లైడ్ ఆన్ ద 6th day of July 1893. సో ఈ మ్యూజియం ఇది పబ్లిక్ లైబ్రరీగా చేశారు. దీని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆక్స్ఫర్డ్ మ్యూజియం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది టౌన్ హాల్ మ్యూజియము, చాలా పెద్దది. డిఫరెంట్గా ఉంది. సో ప్రస్తుతం మ్యూజియం లోపలికి వచ్చాం. అప్ స్టైర్కి వెళ్ళడానికి లేదు, పైది క్లోజ్డ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ కింద మనం చూడవచ్చు షాపులు, ఇదంతా కూడా చూడవచ్చు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కొన్ని షాపులు అయితే, ఇది షాప్ లోపల ఏమైనా కొనుక్కోవడానికి. ఓకే, సో ఇది మ్యూజియానికి వెళ్ళే దారి, మామూలుగా లేదు. ఓకే, లోపలికి వెళ్దాం. Good morning, welcome to the Museum of Oxford. I'm Scott, I'm a volunteer here. We've got Gallery 1 here and Gallery 2 the other side through there, okay? Okay, enjoy thank you. yourselves and you can take photographs and that. థ్యాంక్ యూ. అసలు ఇక్కడ చూడండి, పంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్లో మ్యూజియం లోపల ఉన్నాం. వండర్ఫుల్ ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఏవైనా. మన దరిద్రం ఏంటంటే మన భారతదేశంలో చిన్నదాన్ని కూడా ఫోటో తీయకూడదు, వీడియో తీయకూడదు, చచ్చిపోతున్నట్టు. ఇక్కడ ఎవ్రీథింగ్ అంతా కూడా ఓపెన్, ఇంటర్నేషనల్. ఓపెన్ చేస్తే కదా ఇంటర్నేషనల్ లెవెల్లో నీకు తెలిసేది. ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు అని ఏముంది, బంద ఏముంటుంది. ఏం లేకపోయినా పెద్ద బిల్డప్. ఇక్కడ అదేం లేదు. ఈ విషయంలో వీళ్ళు మెచ్చుకోవాలి. ఆలస్యం చేయకుండా చూద్దాం. గెట్ డిగ్గింగ్ అన్నమాట. సో ఈ మ్యూజియంలో ఏమున్నాయంటే అప్పటి కాలం నాటి కొన్ని వస్తువులు, చోలీ, లెహంగా చోలీని కూడా తీసుకొచ్చి వీళ్ళు మ్యూజియంలో పెట్టేశారు. ఓకే, సో చెక్కతో చేసిన అనుకుంటా హీల్స్ ఇవన్నీ. అప్పట్లో వీళ్ళు వాడినవి వుడెన్. మొత్తం మ్యూజియం గురించి ఇక్కడ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక వీడియో కూడా పెట్టేశారు. అండ్ మ్యాప్ ఇచ్చాడు ఇక్కడ అంతా. ఇవన్నీ అప్పటి వస్తువులు. బాగున్నాయి. అప్పట్లో సంత ఎలా ఉందో వివరిస్తూ ఉండేది ఇదంతా. తర్వాత అప్పట్లో వాడిన వస్తువులు, మారిస్ మోటార్స్, ఈ మోరిస్ కమర్షియల్, ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చూపిస్తున్నాడు చూడండి వెహికల్స్. ఈ వెహికల్స్కి సంబంధించిన అప్పట్లో పిక్స్ అనమాట ఇది. ఈ మోడల్, దాని స్టీరింగ్, ఒరిజినల్ స్టీరింగ్ ఇది. బైక్ నుంచి BMW అనేది ఎలా వచ్చింది అనే క్రమాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు నీట్గా. వస్తువులు కొన్ని ఇక్కడ పెట్టారు. సో మనకి ఇక్కడ నన్ను మనం చూడవచ్చు, ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అట యుద్ధ సమయంలో సెవరల్ కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ వచ్చేసిన ఆక్స్ఫర్డ్లో. సిటిజన్స్ ట్రావెలింగ్ ఓవర్స్ సెకండ్ వార్, ద ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్. Meanwhile, refugees escaping violence have arrived in Oxford from distant places, changing the shape of the local community. అది
ఇట మార్చుకొని వచ్చేసేవాళ్ళు అనమాట. యుద్ధ సమయంలో కొంతమంది ఆశ్రయం కోసం వచ్చారు. ఇలా వచ్చేవాళ్ళు డ్రెస్ మార్చుకొని ఇలా వస్తే వీళ్ళే అనుకునేవాళ్ళు. సో ఇది లోకల్ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది. దీంట్లో ఇక్కడ ఉన్న ఒక వస్తువుని తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టేస్తే దాని స్టోరీ మొత్తం ఇది చెప్పేస్తుందట. ఇది పుస్తకం కాదు, ఇది డిజిటల్ అంతా. దీంట్లో ఉన్నది తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే దాని స్టోరీ మొత్తం అది చెప్తుంది. సో అక్కడ పెట్టాలి. ఎంత సౌలభ్యం ఇచ్చారు. మన వాళ్ళు అయితే పట్టుకుంటేనే చచ్చిపోతారు అన్నట్టు ఫీల్ అవుతారు. సో డ్రెస్సులు రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇదేంది గ్రైండర్ ఉన్నట్టుంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ 1826లో దాటేది. 200 సంవత్సరాల క్రితం ఉంది అది. ఓకే, అప్పట్లో వాడిన గన్ను, కత్తి అని సంబంధించినవి అన్నీ పెట్టేశారు. మొత్తం ఎముకలు ఇవన్నీ. ఎముకలన్నీ చిన్న స్ట్రక్చర్ లాగా పెట్టారు. సెయింట్ గిల్స్ ఫెయిర్ అంతా సంత. అప్పట్లో వాళ్ళకు వచ్చిన కప్పులు ఇవంతా బాగా మంచి క్రీడాకారులు ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు గెలిచిన కప్పులను ఇక్కడ ప్రదర్శించారు. ఏంటిది? హెల్మెట్. సంఖ్యలు, కత్తులు, డ్రెస్ అనమాట. వాళ్ళ హెల్మెట్ మొత్తం అంతా. విలియం ఫెచ్చర్ ఇతను. పబ్లిక్ నోటీస్ అప్పట్లో ఇలా ఉండేది. సో అవన్నీ మోడల్ దీంట్లో పెట్టారు. 5 పౌండ్లు ఒకప్పుడు ఇలా ఉండేది. 5 పౌండ్లు. అమ్మ ఇది పెద్దది నోటు. ఇప్పుడే ఉంది చిన్న మన రూపాయల నోట్ లాగానే వచ్చేసింది. సైక్లిస్ట్ ఓన్లీ. మరి అంతేగా అప్పట్లో అంతా సైకిలే అందువల్ల ఈ సైకిల్. సో ప్రతిదీ వీళ్ళు చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టారు. ప్రదర్శనకి అనుమతి ఇచ్చారు. అందువల్ల అందరూ చూడగలుగుతున్నారు. ఇది విషయం. నేను ఇక్కడ ఉన్న దాంట్లో ఒక దాన్ని తెచ్చి దీని మీద పెట్టాను. పెట్టగానే దీని స్టోరీ చెప్తాను చూడండి.
మ్యూజియంలో ఉన్న ఒక వస్తువుని తీసుకెళ్ళి అక్కడ పెడితే దీని గురించి డేటా మొత్తం మీకు తెలుస్తుందని ఇక్కడ దీంట్లో పెట్టారు. కాబట్టి నేను జాగ్రత్తగా దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. చూడండి, అంతే అలా ప్లేస్ My చేశాను. name is Rebecca Abrams. I'm an Oxford-based author and journalist specialising in Jewish history. In medieval England, seals were widely used to make documents binding and unchangeable. The seal was dipped in hot wax and then pressed on the document and left to dry. That's the origin of the phrase signed and sealed. These particular seals were used by Jews who lived in medieval England in the 13th century. What you're looking at is the wax impression of the seal at 3 times its actual size. The first belonged to a woman called Mildred. Her seal shows a long-tailed running bird, and the lettering around the edge is Latin and it says Seal of Mildegard.